ఏ యోగ్యత లేని నన్ను నీవు ప్రేమించినావు దేవా, ఏ అర్హత లేని నన్ను నీవు రక్షించినావు ప్రభువా, ఏ యోగ్యత లేని నన్ను నీవు ప్రేమించినావు దేవా, ఏ అర్హత లేని నన్ను నీవు రక్షించినావు ప్రభువా. ఈనాటి ధ్యానం కొరకై ఇర్మియా పుస్తకం 3వ అధ్యాయం 14వ వచన భాగమును చదువుకుందాం. భ్రష్టులకు పిల్లలారా తిరిగి రండి, నేను మీ యజమానుడను, ఇదే యెహోవా వాక్కు. 22వ వచనం కూడా చదవండి. భ్రష్టులైన బిడ్డలారా తిరిగి రండి, మీ అవిశ్వాసమును నేను బాగు చేసెదను, నీవే మా దేవుడవైన యెహోవావు, నీ యొద్దకే వచ్చుచున్నాము. దేవునికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. ప్రియులారా గమనించాలి, దైవజనుడు ప్రవక్త అయినటువంటి ఇర్మియా కాలములో ప్రియులారా కొన్ని దేవోక్తులు, ప్రవచనాత్మకమైనటువంటి విషయాలు దేవుడు తన ప్రజలతో మాటలాడు నిమిత్తమై, తన ప్రజలను హెచ్చరించు నిమిత్తమై, తన ప్రజలు దారి తప్పిపోతుండగా ఆ తప్పిపోయినటువంటి మార్గము నుండి సరి అయినటువంటి మార్గములో నడిపించుట కొరకై దేవుడు ప్రవక్త అయినటువంటి ఇర్మియా ద్వారా పలికినటువంటి కొన్ని ఆత్మీయమైన సంగతులివి. ప్రియులారా, దైవ ప్రజలైనటువంటి ఇశ్రాయేలీలు దేవుని ద్వారా, దేవుని చేత ఎన్నో అద్భుతమైన కార్యాలు, మేలులు సవిచూచు కూడా వీళ్ళు ఏమవుతున్నారంటే దారి తొలగిపోతున్నారు. ఇక్కడ ఇశ్రాయేలు చరిత్ర ఎలాగూ మనం చూడగలగాలి అంటే, ప్రియులారా గమనించండి, ఇశ్రాయేలు చరిత్ర అంతా కూడా ఎలా మనం చూడగలగాలి అంటే, ఒక సైకిల్ చక్రం ఏమవుతుంది, రౌండ్గా ఉంటుంది, తిరుగుతుంది. రౌండ్గా ఉంటుంది, తిప్పితే తిరుగుతుంది. ఇప్పుడు ఇశ్రాయేలుల యొక్క చరిత్ర, జీవిత విధానము, వారి యొక్క పరిస్థితి, నడవడికలు కూడా ఎలా ఉన్నాయంటే ఒక చక్రము వలెనే చెప్పాలి, ఒక చక్రము వలెనే ఉన్నాయి. ఎలాగూ అంటే ప్రియులారా, వీరు బానిసత్వములో పడిపోగా, బానిసత్వము నుండి దేవుడు విడుదల పరచగా, దేవుని అద్భుతమైన మేలు ఆశీర్వాదమును అనుభవించు కూడా వీళ్ళేం చేస్తున్నారు, మరలా బానిసత్వం క్రిందకే వస్తున్నారు. అందుకనే గలతీ పత్రికలో అపోస్తుడైన పౌలు ఒక మంచి మాట అంటాడు, చూడండి. గలతీ పత్రిక 5వ అధ్యాయం చూడండి.
ఈ స్వాతంత్ర్యమును అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యత్వమును కాడి క్రింద చిక్కు కొనకుడి. దేవుడు ఏం చేశాడు? స్వాతంత్రం ఇచ్చాడు. బానిసత్వములో ఉన్నటువంటి వారికి, పాపములో ఉన్నటువంటి వారికి విడుదలనిచ్చి స్వాతంత్రమునిచ్చి వారికి ఒక స్వేచ్ఛమైన జీవితాన్ని ఇస్తే వీళ్ళు ఏం చేశారు? మరలా దాస్యత్వంలోనికి వచ్చారు. అంటే ఇక్కడ దేవుడు చేస్తున్న మేలులను మరచిపోతున్నారు, విడిచిపెడుతున్నారు. మరలా 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 పాపములోనే పడిపోతూ ఉండగా దేవుడు ప్రవక్త అయినటువంటి ఇర్మియా ద్వారా ఏం పలుకుతున్నాడంటే, ప్రియులారా గమనించండి, ఏమండి, తప్పిపోయినటువంటి దైవ ప్రజలతో దేవుడు అంటున్నాడు ఏమని? భ్రష్టులైన బిడ్డలారా తిరిగి రండి, నేను మీ యజమానుడను, ఇదే యెహోవా వాక్కు. అంటే ప్రియులారా, వీళ్ళేం చేస్తున్నారు? యజమానుడైన వానిని, దేవుడైన వానిని, సహకారిగా ఉన్నవానిని, మేలు చేయు వానిని వీరేం చేస్తున్నారంటే విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు. విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు. అంటే కారణం ఏంటి? కారణం ఏంటండి? చెప్పరే, కారణం ఏంటి? కొంతమంది పరిస్థితి ఎలా ఉంటుందంటే, పెట్టినంతసేపు తింటారు, తిన్నంతసేపు బాగానే ఉంటారు. తర్వాత చెప్పరే, తర్వాత పో అన్నట్టుగా. అంటే వాళ్ళల్లో ఉన్నటువంటి బీజం ఏంటి? విషబీజం. ఏమండి, మంచి ఆలోచన కలిగిన వ్యక్తులుగా ఉండరు. అలాగే ప్రియులారా, ఈ ప్రజలు, దేవుని ప్రజలైన ఇశ్రాయేలీలు కూడా అదే మాదిరిగా ఉండుటను బట్టి దేవుడు అంటున్నాడు, మీరు వెళ్ళిపోవద్దు, తిరిగి రండయ్యా. ఏమండి, క్రింద కూడా అక్కడే అంటాడు కదా, భ్రష్టులైన బిడ్డలారా తిరిగి రండి, మీ యొక్క అవిశ్వాసమును నేను బాగు చేస్తాను. స్తోత్రం చెప్పండి గట్టిగా. అంటే వీరు వెళ్ళిపోవుటలో ఉన్నటువంటి ఉద్దేశం ఏమిటంటే, వీరు కలిగి ఉన్న పరిస్థితి ఏమిటంటే, ప్రియులారా, వీరు అవిశ్వాసము కలిగిన పిల్లలు, విశ్వాసం కలిగిన వాళ్ళు కాదు. ఏమండి, అంటే అవిశ్వాసం, విశ్వాసం రెండు రకాలు. ఇక్కడ మనం గమనించండి. ఇప్పుడు అవిశ్వాసం అంటే ఏంటి? ఇప్పుడు మనం అందరం ఏమై ఉన్నాం? విశ్వాసులు కదా. విశ్వాసులు అంటే అవిశ్వాసులు ఎలా ఉంటారు అనే విషయానికి చెప్తున్నారు. అవిశ్వాసులు కూడా వారు విశ్వాసులే, కానీ వారిలో ఉన్నదేంటి? అవిశ్వాసం. అందుకనే ఇక్కడ మనం చూడగలిగితే ప్రియులారా, మీ యొక్క అవిశ్వాసమును నేను బాగు చేస్తాను. వీరిలో ఉన్నటువంటి అవిశ్వాసమును బట్టి, వీరు కలిగి ఉన్నటువంటి ఆ స్థితిని బట్టి దేవుని విడిచిపెట్టి వెళ్ళిపోతా ఉన్నారు ప్రియులారా. అందుకని మనం ఒక మాట చూడొచ్చు. యోహాను సువార్తలో చూడండి, యోహాను సువార్త 21వ అధ్యాయం 27వ వచనం చదవండి. 21, 27. 27 లేదా? ఆగండి. 27
చూడండి ప్రియులారా, ఇక్కడ మనం చూడొచ్చు. సరే, మార్కు సువార్తలోనికి రండి. మార్కు సువార్త 9వ అధ్యాయం 19వ వచనంలోనికి వస్తే, అందుకాయన విశ్వాసము లేని ఈ తరము వారలారా, ఎంత కాలము మీతో ఉందును, ఎంతవరకు మిమ్ములను సహింతును, వానిని నా యొద్దకు తీసుకొని రండని వానితో చెప్పగా. దేవునికి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి అందరూ హుషారుగా. ఇప్పుడు ప్రభు అంటున్నటువంటి మాట, ఇదిగో ప్రియులారా, అవిశ్వాసులారా అంటే అవిశ్వాసులెవరు? విశ్వాసము లేనివారు. గమనించండి, గమనించండి ప్రియులారా. ఏమండి, అవిశ్వాసముతో ఉన్నటువంటి వారిని గురించి ప్రభు మాట్లాడుతున్నాడు. ఇదిగో వారిని నా యొద్దకు తీసుకొని రండి. అందుకైన విశ్వాసము లేని ఈ తరము వారలారా, ఎంతకాలం మీతో ఉంటాను అంటే ఎంత కాలము చూసినా వారిలో విశ్వాసము కలగడం లేదు. విశ్వాస సహితమైన పరిస్థితి వారి జీవితంలో కలగటల్లా. ఏమండి, అవిశ్వాసమే కనపడుతుంది. అవిశ్వాసములోనే జీవిస్తా ఉన్నారు. ఏమండి, యేసు ప్రభు వారు ఉపమాన రీతిగా చెప్తున్నాడు. ఏమనంటే, ఒక మాట, ఏమండి గమనించండి, ఆయన అన్నటువంటి మాట, మీరు విశ్వాసముతో ప్రార్థించి ఈ కొండ వెళ్ళి ఆ సముద్రంలో పడమంటే పడిపోద్ది అని చెప్పాడు. చెప్పినప్పుడు ఇలాగే ఈ వాక్యం చెప్తుండగా ఒక పాస్టర్ గారు ఒక తల్లి విందట. విని ఆమె ప్రార్థించటానికి ప్రారంభించి ప్రియులారా, ప్రార్థన చేస్తూ, ప్రభువా ఈ కొండెల్లా సముద్రములో పడాలయ్యా, ప్రభువా ఈ కొండెల్లా సముద్రములో పడిపోవాలయ్యా అని చెప్పి ప్రార్థన చేస్తుంది. ప్రార్థన చేసి తెల్లవారు లేచి ఆ కొండ వైపు చూసిందట. ఆ కొండ ఏమవలా, సముద్రంలో బళ్ళ. వెంటనే ఏమనుకుంటుంది, ఏమనంటే, నేను అప్పుడే ముందే అనుకున్నా ఇది పడదని. అంటే ఏమలో ఏముండి ప్రార్థన చేసింది? విశ్వాసముతో నీవు ప్రార్థన చేసిన, విశ్వాసము కలిగి ఏది చేసినా అది అద్భుతంగా జరుగుతుంది. అవిశ్వాసంతో చేస్తే ఏదియు జరగదు. అందుకనే ఈ భ్రష్టులైన పిల్లలలో ఉన్నటువంటి విధానం ఏంటంటే అవిశ్వాసం. ఈ అవిశ్వాసం మనిషిని ఎంత దిగజారుస్తుంది అంటే, ఏమండి, ఎంత దిగజారుస్తుందో చెప్పనా? ఈ అవిశ్వాసం కలిగిన వారు దేవుని విషయములోనే కాదు, కుటుంబ విషయములలోనే కాదు, సమాజ విషయములలోనే కాదు, ఈ అవిశ్వాసము కలిగిన వాళ్ళు ఏమైపోతారంటే జారిపోతారండి. అర్థం కాల? జారిపోతారు. అందుకనే ప్రియులారా, మీరు అక్కడ ప్రభు ఏమంటున్నాడంటే, అందుకైన విశ్వాసము లేని తరము వారలారా, ఎంతకాలము మీతో నుందును,
ఇదిగో ఎంతవరకు మిమ్మును సహిస్తాను, వారి నా యొద్దకు తీసుకుని రండి అని వారితో చెప్పాడట. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎంతకాలం ప్రభు బాధపడుతూ మాట్లాడుతున్నటువంటి మాట, మీతో ఎంతకాలం ఏగాలి నేను, మీతో ఎంతకాలం నేను ఈ రీతిగా యాగాలి అని చెప్పి ప్రభు బాధపడుతున్నాడు. అందుకనే మన అవిశ్వాసమును బాగు చేసేటువంటి దేవునికి మనల్ని మనం అప్పగించుకుంటే మన అవిశ్వాసమును ఆయన బాగు చేయగలిగిన సమర్థుడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. చూడండి, మొట్టమొదటిది అవిశ్వాసం. అవిశ్వాసములో ఉండేటువంటి వారు ఉన్నారు కొంతమంది. రెండవదిగా మనం చూస్తే చూడండి, దైవవాక్యములో మత్తయి సువార్త 8వ అధ్యాయం 23వ వచనం చదవండి. మత్తయి 8:23. ఆయన దోణ ఎక్కినప్పుడు వెళ్ళిరి, అంతట సముద్రము మీద కప్పబడెను. ప్రభువా, నశించిపోతున్నాము, అందుకాయన అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుచున్నారు వానితో చెప్పి లేచి గాలిని గద్దించెను, సముద్రమును గద్దింపగా మిక్కిలి నెమ్మలమాయెను. స్తోత్రం చెప్పండి గట్టిగా, చెప్పాలి హల్లెలూయా. ఏమండి, అల్ప విశ్వాసం. ఇప్పుడు యేసు ప్రభును ఆయనను వెంబడించినటువంటి శిష్యులను ప్రియులారా సముద్రములో ప్రయాణము చేస్తున్నారు. ప్రయాణము చేస్తూ ఉండగా ఇప్పుడు భీకరమైనటువంటి గాలి తుఫాన్ ఒకటి చెలరేగిందండి. చెలరేగినప్పుడు యేసు ప్రభు వారి మధ్య ఉన్నాడు, వారితోనే ఉన్నాడు. వారి ఎదుట అనేకమైన అద్భుత కార్యాలు కలుగజేసిన వాడు, జరిగించిన వాడు వారితో ఉన్నప్పటికీ ఈ సముద్రములో అలల చేత పడవేమవుతుందండి, ఎగసెగసి పడుతుంది. ఇప్పుడు వీళ్ళు వచ్చి, ప్రభువా నశించిపోతున్నామయ్యా, చచ్చిపోయేటట్టున్నామయ్యా, మమ్మల్ని రక్షించయ్యా అని చెప్పి నిద్రించుచున్న ప్రభువును లేపారు. లేపగానే ప్రభు ఏమంటున్నాడు తెలుసా? ఏమంటున్నాడండి? చూడండి, అప్పుడాయన అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుతున్నారు? స్తోత్రం చెప్పండి గట్టిగా. అల్ప విశ్వాసంతో ఉన్నవాడు ఏమవుతాడు? ప్రతి చిన్నదానికి చెప్పరే భయపడతాను ఉంటాడు. ప్రతి చిన్నదానికి ఏమండి, తుమ్మినా భయపడతారు, దగ్గినా భయపడతారు. అర్థం కాల? పక్కన ఎవరికన్నా ఏమన్నా అయిందంటే భయపడతాను ఉంటారు. ఏమండి, ఇదే భయం. అల్ప విశ్వాసం. చచ్చిపోయాంలే, ఎప్పటికైనా చచ్చిపోతాం కదా అనుకోరు ప్రియుల. ఎప్పటికైనా చచ్చిపోవాల్సింది. మన విశ్వాసం అసలు ఏంటి అంటే, పౌలు అంటాడు కదా, నేను బ్రతికినను చనిపోయినను క్రీస్తు కొరకే. ఇది కదా నిజమైన విశ్వాసం. అల్ప విశ్వాసం చాలా మందిలో అల్ప విశ్వాసం. ఇదిగో ప్రియులారా, ప్రతి విషయములో భయపడటం, ప్రతి విషయములో బెదిరింపబడటం, ఇదిగో అల్ప విశ్వాసములో ఉన్నవానికి ఇది సాధ్యముగా కనబడుతుంది.
అర్థం కాల, చిన్నాటికే భయపడిపోతాడు. ఇప్పుడు ప్రభువు వారి మధ్య చచ్చిన వారిని లేపాడు. ఇదిగో ప్రియులారా, అద్భుత కార్యాలు జరిగించాడు. అయినా వాటిని చూసి ప్రభు మనతో ఉన్నాడు కదా, మనకేంటి భయం అన్నటువంటి ఆలోచన లేదు. అన్నటువంటి ఆ యొక్క ఇదిగో ప్రియులారా ఆలోచన లేకుండా వీరు ప్రభువుని లేపగానే ప్రభు అన్నాడు, అల్ప విశ్వాసులారా. ఏమిటంటే వారిలో ఉన్నది అల్ప విశ్వాసం. ఇలాగే ఒకరోజు పేతురు గారు కూడా 14వ అధ్యాయంలోనికి రండి, 14:28లో అమ్మ 32-31 చదవండి. చెయ్యి చాపి అతనిని పట్టుకొని, అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడుతున్నావు? దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమండి, సందేహాలు, భయాక్రాంతకమైన పరిస్థితులు ఈ అల్ప విశ్వాసములతో కలిగి ఉన్న వారి జీవితంలో ఇలాంటి పరిస్థితులు ఉంటాయి. ఈ అల్ప విశ్వాసం మనలో నుండి పోవాలంటే ప్రభు మీద నిశ్చయముగా ఆధారపడ. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి హల్లెలూయా. మొట్టమొదటిది అవిశ్వాసం, రెండవదిగా అల్ప విశ్వాసం. విశ్వాసములు ఇదిగో ప్రియులారా నానా రకములు ఉన్నప్పటికీ వాటిలో ప్రత్యేకంగా 3 నేను చెప్తున్నాను. మూడవదిగా ఇదిగో ఒకటి అవిశ్వాసం, రెండవదిగా ఇదిగో ప్రియులారా అల్ప విశ్వాసం, మూడవదిగా మనం చూడగలిగితే చూడండి ప్రియులారా లూకా సువార్త 7వ అధ్యాయం 9వ వచనం. ఆశ్చర్యపడి తిరిగి చూచి, ఇశ్రాయేలీయులలోనైనను ఎంత గొప్ప విశ్వాసము నేను చూడలేదని మీతో చెప్పుచున్నా. ఏ విశ్వాసం అంటే ఇది? గొప్ప విశ్వాసం. గొప్ప విశ్వాసం అంటే 12 ఏళ్ల నుండి రక్తస్రావ రోగము కలిగిన స్త్రీ అనుకుంది, ఆయన వస్త్రపు చెంగును ముట్టినను నేను బాగుపడతాను. ఇది కదా గొప్ప విశ్వాసం. ఏమండి, కొంటి భిక్షకుడు అనుకున్నాడు, ఇదిగో ఈ దావీదు కుమారుడు నన్ను స్వస్థపరచగలడని అనుకున్నాడు, స్వస్థపరచబడ్డాడు. ఇది కదా గొప్ప విశ్వాసం. ఏమండి, గొప్ప విశ్వాసం అంటే ఇలాగుంటది. అందుకని ఇక్కడ మనం చూస్తే ప్రియులారా ఏమండి, అక్కడ మనము చూడగలిగితే ఒక అధిపతి యేసు ప్రభు దగ్గరకు వచ్చాడు, ఒక అధికారి యేసు ప్రభు దగ్గరకు వచ్చాడు. ఆయన అంటున్నాడు, అయ్యా నా కుమారుడు బాధపడుతున్నాడు, ఇదిగో బాధలో ఉన్నాడు, చావునకు సిద్ధముగా ఉన్నాడు, నీ ఒక్క మాట సెలవిస్తే నా కుమారుడు బ్రతుకుతాడయ్యా. నువ్వు రానవసరం లేదు, నువ్వు నా వెంట ఇదిగో రావవసరం లేదు, కానీ ఒక్క మాట సెలవిస్తే నా కుమారుడు బ్రతుకుతాడయ్యా అని చెప్పగానే ప్రభు అంటున్నాడు, ఇదిగో ఇశ్రాయేలీయులలోనైనను నేనెంత గొప్ప విశ్వాసం చూడలేదు. అంటే కొంతమందిలో అల్ప విశ్వాసం ఎలా ఉంటుందో, అవిశ్వాసం ఎలా ఉంటుందో, అలాగే కొంతమంది జీవితంలో గొప్ప విశ్వాసం కూడా కలిగి ఉంటాడు. నీవు ఏ తరహా విశ్వాసమునకు చెందిన వ్యక్తిగా ఉన్నావో మనల్ని మనం ఆలోచన చేసుకుంటే
మనం ఏ తరహా ఏ స్థితి ఆ విశ్వాసము కలిగిన వ్యక్తులుగా మనం ఉన్నాం ఒక్కసారి మనల్ని మనం తర్కించుకొనగలిగితే, గొప్ప విశ్వాసం కలిగిన వ్యక్తిగా ఉన్నావా, అల్ప విశ్వాసం కలిగిన వ్యక్తిగా ఉన్నావా, లేకపోతే అవిశ్వాసము కలిగిన వ్యక్తిగా ఉన్నావా అని చెప్పి మనల్ని మనం తర్కించుకొనగలిగితే, మన విశ్వాసం ఏ తరహాకు చెందిందో మనకే చెప్పండి, ఏ తరహాకు చెందిందో మనకి అర్థమైపోతుంది. అందుకని ప్రభు బిడ్డలారా, నేను దేవుని పేరట మనవి చేస్తున్నాను, ఇదిగో అతడు గొప్ప విశ్వాసము కలిగి ఉన్నాడంట. యేసయ్య సాక్ష్యం ఇస్తున్నాడు. అదే మాట మత్తయి సువార్తలో కూడా 8:10 ఒక మాట ఉంది. ముగించుకుందాం, చూడండి. 8వ అధ్యాయం 10వ వచనం. యేసు ఈ మాటలు విని ఆశ్చర్యపడి వెంట వచ్చుచున్న వారిని చూచి, ఇశ్రాయేలులలోనైనను నేనింత విశ్వాసము ఉన్నట్లు చూడలేదని నిశ్చయముగా మీతో చెప్పుతున్నాను. ఇంతటి విశ్వాసం చూడలేదు అంటే అతడు ఏ విశ్వాసం కలిగి ఉన్నాడంటే గొప్ప విశ్వాసం. విశ్వాసం కలిగిన వాడు ఏమవుతాడంటే చెదరడు, జారిపోడు, ఏమండి దూరంగా వెళ్ళిపోడు. గొప్ప విశ్వాసం కలిగిన వాడు అది ఎలాంటి పరిస్థితి అయినా సరే, ఏమండి. కనుక దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తే, ఇదిగో ఇంతటి గొప్ప విశ్వాసం మనం కలిగి ఉంటే, మన జీవితాల్లో మనం కలిగి ఉంటే, దేవుడు ఏం చేస్తాడంటే ప్రతి కార్యమును సులువుగా జరిగిస్తాడు. ఇప్పుడు ఒక మాటలో చెప్పగలగాలంటే, అబ్రహాము విశ్వాసం ఎలాంటిది? అబ్రహాము విశ్వాసం 99 సంవత్సరాలు వచ్చాయి. శారమ్మ విశ్వాసం ఎలాంటిది? యేసు ప్రభుల వారు వచ్చి, అబ్రామా, నేడు రాబోతున్న సంవత్సరములు ఈ దినానికల్లా నీ ఒడిలో మగబిడ్డ ఉంటాడని చెప్పాడంట. పెళ్ళు నవ్విందంట. ఎవరు? చారా. నిజం, ఆ మాట ఉంది. వెంటనే దేవుడు అన్నాడు, శారా, ఎందుకు నవ్వుచున్నావు? దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉందంటే లేదు కదా. ఏమండి, భలే నవ్వేసిందట. యేసు ప్రభు ముఖమేమైపోయింది? ఎందుకు నవ్వావు అంటే, చేయలేని వాడినా, చేతకాని వాడినా, ఎందుకు అంతసేపు నవ్వేశారా ఏమండి అని చెప్పి ప్రభు అన్నాడు, యెహోవాకు అసాధ్యమైనది ఏది లేదు. మరి అబ్రహాము ఏమన్నాడంటే, ప్రభువా, నువ్వెప్పటికైనా ఇచ్చిన మాట తప్పేవాడవు కాదు, వాగ్దానములు ఇచ్చి నెరవేర్చు దేవుడవు, ఇదిగో నీవిస్తావన్న నమ్మిక నాకుందని గొప్ప విశ్వాసం కలిగి ఉన్నాడు. నిండు వృద్ధాప్యంలో యేసు ప్రభు అతనికి ఒక కుమారుణ్ణి ఇచ్చాడండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఇదిగో గొప్ప విశ్వాసం కలిగి ఉంటే అది ఎన్నటికైనా మన జీవితాల్లో కార్యం జరిగిస్తుంది. మన జీవితాల్లో అల్ప విశ్వాసమే ఉంటే, అవిశ్వాసమే ఉంటే, ఇదిగో ఒకవేళ గొప్ప విశ్వాసం కలిగి ఉన్న వారిని కూడా ఇదిగో భ్రమపరిచేలా ప్రయత్నం చేస్తుంది. కనుక అలాగూ మనం ఉండక ఒక పరిపూర్ణమైన గొప్ప విశ్వాసం కలిగి ప్రభు సన్నిధిలో నడిపించబడదాం. అట్టి కృప ప్రభు మనకిచ్చునుగాక. అట్టి కృపలో ప్రభు మనల్ని నిలుపునుగాక. అట్టి అభిషేకం, వైరాగ్యం ప్రభు మనందరి మీద